Hi friends and traders, welcome to Nifty, Bank Nifty and Fin Nifty analysis for September 26th. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. నేను యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ ఇన్ తెలుగు. even though I'm doing in Telugu, I'm adding all the regional languages, all Indian regional languages in subtitles, so you can enable, if any other non-Telugu people are watching, they can enable English, Hindi or Gujarati or any other Indian language, so that they can understand the levels and communication properly. Okay, let's start. అందరూ ఎలా ఉన్నారు? ఓకే, మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. సో ఈరోజు ఏం మాట్లాడుకున్నాం మనం? నిన్న వీడియోలో ఏం మాట్లాడుకున్నాం? రేంజ్ బౌండ్, ఆ రేంజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ రేంజ్ దాటితేనే బై సెల్ అనుకున్నాం. సో ఏమైందంటే ఆ రేంజ్లోనే ఓపెన్ అయ్యి నిఫ్టీ అయితే కొద్దిగా బయటికి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఆ రేంజ్లోనే నడిచింది. అఫ్ కోర్స్ దానికి కొద్దిగా బాటమ్ ఆఫ్ రేంజ్ దగ్గరికి వచ్చి ఇంకా అదే రేంజ్లో సెటిల్ అయింది అనమాట. నిఫ్టీ అయితే బయటకు వచ్చేసింది ఆ రేంజ్లోంచి. సో ఫస్ట్ టైము నిఫ్టీ 26,000 ఎబో క్లోజ్ అయింది. నిన్న మనం అనుకున్నాం కదా బ్యాంక్ నిఫ్టీ 54,000 ఎబో క్లోజ్ అయిందని. సో ఇలాగే నిఫ్టీ ఈరోజు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రికార్డ్ హై క్లోజింగ్ అనమాట. ఫస్ట్ టైం అయింది. మెయిన్లీ మన ఫండమెంటల్స్, ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ ఫండమెంటల్స్, ఇది మార్కెట్ ఫండమెంటల్స్, ఎకనామిక్ గ్రోత్ అనమాట. దానివల్ల లిక్విడిటీ ఫ్లోస్ బాగా వస్తున్నాయి. సో లిక్విడిటీ అంటే డొమెస్టిక్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫండ్ బయింగ్ కానీ అంత స్ట్రాంగ్గా జరుగుతున్నది. ఏదో ఏమాత్రం కొద్దిగా వచ్చినా కూడా పడింది, బాగానే పడింది. ఒక నియర్ టు 1,000+ పాయింట్స్ పడింది కదా, కానీ 2,000 పాయింట్స్ రికవర్ అయింది. సో అలా ఉంది. క్యాష్ వెయిటింగ్, మార్కెట్ పడుతుందా అని వెయిట్ చేస్తున్నారు, ఎక్కడ పడుతుందా త్వరగా ఎంటర్ అయిపోదాం అని. స్టాక్స్ అయితే అన్ని సెక్టర్స్ స్ట్రాంగ్గా పెరిగినాయి. మనకి కనిపించేది ఏంటంటే ఫ్యూ కెమికల్ స్టాక్స్ అవి కూడా బాగా రికవర్ అయినాయి. కానీ స్టిల్ ఇంకా అది పెరిగిన దానికి పడిన దానికి లెక్కేస్తే ఇంకా చాలా వెనకబడే ఉన్నాయి. సో ఈ పిఎస్యు బ్యాంక్స్ మంచి ఇండెక్సే కరెక్షన్ వచ్చింది. సో డిసెంబర్ అండ్ మార్చ్ 23 ఆల్మోస్ట్ లైక్ 4 months కరెక్షన్ వచ్చింది. డిసెంబర్ 22 టు మార్చ్ 23 అప్పుడు 200 EMA దగ్గర సపోర్ట్ తీసుకుని పెరిగింది. ఇప్పుడు నియర్ టు 200 EMA దగ్గర ఉంది. సో ఇది మళ్ళీ ఒక రోజు పెరిగింది, కానీ బాగానే పెరిగింది, అది పుల్ బ్యాక్ ఇచ్చింది అనుకున్నాం, కానీ సస్టైన్ అవ్వట్లేదు. హైయర్ సైడ్ మళ్ళీ పడేస్తున్నారు. సో సెల్లింగ్ కంటిన్యూ అయింది అన్నమాట పిఎస్యు బ్యాంక్స్లో, ఆల్ స్మాల్ బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బిగ్ ఎస్బీఐ ఎయిమింగ్ ఫర్ 1 lakh crore ప్రాఫిట్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. ఎస్బీఐ చైర్మన్ ఇచ్చాడు. ప్రాఫిట్ కింగ్ అని ఉన్నాడు కదా ప్రీవియస్ మేనేజర్, అతను 4 yearsలో 64 yearsలో వచ్చిన ప్రాఫిట్ని 4 yearsలో తీసుకొచ్చాడు. అంత ప్రాఫిట్, అది జైంట్ ఆర్గనైజేషన్ బ్యాంకింగ్లో. 22,000 బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ఇది ఓవరాల్గా అన్ని అవుట్ సైడ్ కంట్రీ కూడా ఉన్నది. 22,000 బ్రాంచెస్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ అనమాట అది. కస్టమర్ బేస్ కూడా హైయెస్ట్ ఉన్నది. సర్వీసెసే కొద్దిగా బాగుండే కాదు, అది కొద్దిగా ఇంప్రూవ్ అయింది. సో లోన్ ఇచ్చేటప్పుడు అవన్నీ మేనేజర్ అవి చాలా స్ట్రిక్ట్ చేశారు. నార్మల్ లోన్స్ అన్నీ ఇంకా బ్రాంచ్ లెవెల్ కాకుండా పై లెవెల్ వెళ్తున్నాయి, గోల్డ్ లోన్ తప్ప. సో అది చాలా ఆర్గనైజేషనల్లో చాలా స్ట్రిక్ట్నెస్ తీసుకొచ్చారు. సో అందుకే అది పడింది కాబట్టి మంచి ఆపర్చునిటీ. పిఎస్యు బ్యాంక్స్ కొనుక్కోవచ్చు ఇప్పుడు. 50% ఇక్కడ 25 to 50% ఇక్కడ పెట్టుకోవచ్చు. స్టాక్ నేమ్స్ వద్దు, కానీ మంచి పాయింట్ అనమాట. ఒక్కో ఫండ్ మేనేజర్ మంచిగా ఇస్తున్నారు. గోల్డ్మెన్ సాచ్ వచ్చింది, అది కూడా టాప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఇండియా మీద ఫాస్ట్ గ్రోయింగ్ ఎకనమీ అని చెప్తున్నారు మీడియం టర్మ్లో. అలాగే సైక్లికల్స్ పెరుగుతాయి అంటున్నారు. తర్వాత ఆటోస్, రియల్ ఎస్టేట్, కెమికల్స్ కూడా ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. అది బాగా డౌన్ టర్న్ అయింది కదా ఈ చైన్ ఎఫెక్ట్ వలన, కెమికల్స్ కూడా బాగా పెరుగుతాయి అంటున్నారు. గోల్డ్మెన్ సర్చ్ అది వచ్చింది అనమాట. S&P క్లోజ్ రికార్డ్ హై, గోల్డ్ ప్రైజెస్ 2,700 రీచ్ అయింది ఫస్ట్ టైము. సో HDFC కూడా 9% పెరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే అది పెరగడానికి కారణం ఒక లోన్ పోర్ట్ఫోలియో
హై కాస్ట్ లోన్ పోర్ట్ఫోలియో, అదే ఐ మీన్ ఒక లోన్ అండర్ పర్ఫార్మింగ్ ఎసెట్ కింద ఉంది అది. సో అది అమ్మేస్తున్నారు అనమాట. అది తీసేస్తే కొంత అమౌంట్ వస్తుంది కదా, అది మంచిదనమాట తీసేయడం వల్ల వాళ్ళకి. దానివల్ల పెరుగుతున్నది ఇంకా 12%, నియర్ టు 2100 కూడా పెరగొచ్చని చెప్తున్నారు. 2000 నియర్ టు 2000 పెరగొచ్చని చెబుతున్నారు. సో 2000 పెరిగిందంటే 200 పాయింట్స్ డైరెక్ట్లీ ఇండెక్స్ని మూవ్ చేసేద్ది. ఎఫ్ఎంజీజీ స్టాక్స్ బాగా డౌన్ అయినాయి ఈరోజు. ఎందుకంటే ఒక ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాంపిటీషన్ పెరిగిపోయింది అందులో. ఇప్పుడు దాకా బాగా పెరిగినాయి. అది టాప్ కన్జంప్షన్ మాన్సూన్ అది ఇది అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళాము వేరుగా ఇచ్చారు. సో అందుకే అవి పుల్ బ్యాక్ వచ్చినాయి అనమాట. సెక్టోరల్ ఫ్రంట్ వచ్చేసరికి ఓవరాల్గా ఈరోజు పవర్, మెటల్, మీడియా, రియల్ ఎస్టేట్ 0.5 to 3% పెరిగినాయి. ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ 0.5 to 1% తగ్గినాయి అనమాట. సో మెయిన్ లిక్విడిటీ డ్రివెన్ అనమాట. మనకి ఉన్న సెక్టర్స్లో కొద్దిగా చీప్ కనిపిస్తున్నాయి, పిఎస్యూ బ్యాంక్సే ఉన్నాయి. అవి కొద్దిగా అక్యుములేట్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ చూద్దాం. గ్లోబల్ మార్కెట్ ఇది ఫ్లాట్ నడుస్తున్నది, అప్ సైడ్ బయాస్ ఫ్లాట్ నడుస్తున్నది, -120, లెస్ దెన్ 1% అనమాట. ఓవరాల్గా రోజు కొద్ది గొప్ప ప్లస్ అవుతున్నది. కానీ ఇక్కడ హై లెవెల్ కదా, కొద్దిగా కేర్ఫుల్గానే ఉండాలి. ఇందులో మేజర్ న్యూస్ ఏం లేదు. సో ఇది ఇండియన్ మార్కెట్ చూద్దాం. ఇండియన్ మార్కెట్ వచ్చేసి 1000 మిడ్ క్యాప్ కొద్దిగా డేంజర్ జోన్లో ఉన్నది, మిడ్ క్యాప్ ఇండెక్స్. సో ఇది డోజీ క్రియేట్ అవుతున్నది. సో చూసుకోవాలి, అది ఏదైనా పుల్ బ్యాక్ రావచ్చు. హైయర్ లెవెల్స్ బయాస్ వెళ్తున్నది, కానీ ఇది మెయిన్ ఫండ్ యాక్టివిటీ వలన వెళ్తున్నది అనమాట. ఫండ్ ఫ్లోస్ వల్ల 1000 అడ్వాన్సెస్ అయినాయి, 1475 డిక్లైన్స్ అయినాయి అనమాట. మార్కెట్ పైకి వెళ్తుంది కానీ కొన్ని మేజర్ స్టాక్స్ మూవ్ అవడం వల్ల వెళ్తున్నది. సో అన్నిటి వల్ల కాదు, మేజర్ హెవీ వెయిట్స్ మూవ్ చేసేస్తున్నాయి. ఎఫ్ఐఎస్ -1000 crores దాకా కొన్నారు, డిఐఎస్ అమ్మారు అనమాట. సో ఈ మాత్రం సస్టైన్ అయింది మార్కెట్ హైయర్ లెవెల్స్లో. ఇక చార్ట్స్లో వెళ్దాం. చార్ట్స్లో వచ్చేసరికి నిఫ్టీ చూద్దాం ఫస్ట్. నిఫ్టీ వీక్లీ హైయర్ అవుతున్నది 3 weeks నుంచి. సో నియర్ టు టాప్ ఒక ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి. ఈరోజు కూడా నిన్న కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చినా కూడా ఈరోజు 63 పాయింట్స్ పెరిగింది కదా. సో కొద్దిగా పాజిటివ్గానే క్లోజ్ అయింది. నియర్ టు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మంచి గ్యాప్ డౌన్ అయింది. సపోర్ట్ జోన్ మన లెవెల్స్ చూడండి ఎలా వర్కౌట్ అవుతున్నాయో. సపోర్ట్ దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చేసింది, అబో 100 పాయింట్స్ పెరిగింది. మెయిన్లీ హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బాగా పెరిగింది, 30 రూపీస్ పెరిగింది ఈరోజు, నియర్ టు 2.5%. సో వీళ్ళు ఎఫ్ఐఎస్ కొద్దిగా కొంటున్నారు బాగా, బ్లూ చిప్ కంపెనీస్. అలాగే బజాజ్ అవి కూడా ఈరోజు పెరిగినాయి. బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కొన్ని పెరిగినాయి. ఇది రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్లో ఉన్నది. సో ఇక్కడే ఉందన్నమాట, అది బ్రేక్ అయితేనే కానీ ఎటు వెళ్ళదాం. ఫిన్ నిఫ్టీ ఎబో వెళ్ళిపోయింది. ఇది బాగా పెరిగింది అన్నిటికన్నా, నియర్ టు 0.5% పెరిగింది కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. దీని పరిస్థితి బాగుందన్నమాట. ఇందులో షార్ట్ చేయడం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ప్రాపర్ సెటప్ ఇస్తే కానీ షార్ట్ చేయకూడదు. చూడండి ఇక్కడ 3 క్యాండిల్స్ వచ్చినాయి, గ్రీన్, రెడ్, అలానే షార్ట్ చేశారనుకో, వెంటనే నెక్స్ట్ పెద్ద క్యాండిల్ వచ్చింది. సో ఆ దెబ్బకి ఇరుక్కుంటారు అనమాట. సో ఈ టైప్ సెటప్ రావాలి. చూడండి ఈ టైప్ ఈవినింగ్ స్టార్ సెటప్ అలా రావాలి. అలా వస్తేనే అది కూడా రెసిస్టెన్స్ దగ్గర రావాలి విత్ హై వాల్యూమ్. సో ఇది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం ఇప్పుడు. సో మనం ఏమనుకున్నాం, ఇది ఇక్కడ 2 కాల్స్ ఇచ్చుకున్నాం, కానీ స్కాల్పింగ్ వాళ్ళకే, వాళ్ళు హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళకే డ్రాప్ అయితే ప్రైస్ యాక్షన్ చూసి తీసుకోమన్నాం. సో అది బాగానే వర్కౌట్ అయింది. అందరికీ కాదు, అది కొత్త వాళ్ళకి అది చేయలేదు. ఎందుకంటే రేంజ్ బౌండ్ ఉందంటే స్టక్ అవుతారు తెలియకపోతే. సో ఓన్లీ స్కాల్పర్కి అది బాగా వర్కౌట్ అయింది. అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇలాగా ట్రెండ్ లైన్ పెట్టుకుని అది బ్రేక్ అయితే కొద్ది కాన్ఫిడెన్స్, సపోర్ట్ ప్లస్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అయింది చూడండి. సో ఇవి కూడా చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది కదా, ఇది హైయర్ హై ఈ లోకి
15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళిందనమాట. ఇది ఒక ట్రెండ్ లైన్ కింద పెట్టుకుందాం. ఇది బేస్ సపోర్ట్ రీచ్ అవ్వకుండా మధ్యలోనే ఇక్కడ మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం ఒకటి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనమాట. ఈ చిన్న కన్సాలిడేషన్ వచ్చింది, ఇది ఒక కన్ఫర్మేషన్ పాయింట్ అనమాట. అంటే అక్కడ ఒక యాక్టివిటీ ఆగిపోయి విత్ లో వాల్యూమ్ అక్కడ కన్సాలిడేట్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయితే మంచి పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఇందులో ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇచ్చిన దానిలో లేదు, అందరికీ కాదు, అది ఓన్లీ ఫర్ క్విక్స్ స్కాల్పర్స్కి ఉపయోగపడుతుంది అది బాగా. ఇక సెల్లింగ్ 15 మినిట్స్ చూసుకుంటే దాన్ని ఫాలో అయినా కూడా కొన్ని మినిమం పాయింట్స్ వస్తాయి. సో రేపు ఇది ఎలా చేద్దాం, రేపు ఇప్పుడు మనకు ఒక బేస్ ఇచ్చింది కాబట్టి, హైయర్ హై ఒక బేస్ ఇచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఇది దాకా పెట్టుకోవాలి. ఓకే, ఇది అబోవ్ కంఫర్టబుల్గా క్లోజ్ అయితేనే మనం ఇది ఎంటర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఏముందో ఎబోవ్ క్లోజ్ అవ్వాలి. ఇది బై ఎబోవ్ అని పెడుతుంది. ఇది ఎబోవ్ 100 150 ప్లస్. ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి అదే అప్లై అవుతుంది. క్విక్ మూవ్ ఇది తీసేస్తున్నాం. ఓకే, ఇది ఇంకొకటి నియర్ 850 దగ్గర 850 దగ్గర మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే టార్గెట్ 26. ఇది సెకండ్, ఇది బిలో 2650. $850 మనం ఇది చూసాం కదా ఈరోజు జరిగిన దానికి అనమాట. ఇంకొకటి దీనికి సెల్ కాల్ పెడదాం. అది రెగ్యులర్ది ఎలాగంటే ఈ లైన్ బ్రేక్ అయితే ఏదన్నా అది వర్కౌట్ అయితే వస్తుంది. $830 బిలో అయితే సెల్. నియర్ టు టార్గెట్ వచ్చేసి 800. తక్కువ స్కాల్పింగ్ ఇది, ప్లస్ ఇది బ్రేక్ అయితే మంచి టార్గెట్లు ఉన్నాయి. 700 కూడా వెళ్తుంది. ఎస్ఎల్ వచ్చేసి తక్కువే ఉంటుంది దీనికి. ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్. ఒకవేళ పడితే అది బ్రేక్ అయితే 850, ఇది హై ప్రాబిలిటీ కింద చేయొచ్చు అనమాట. సో ఇది నిఫ్టీ స్ట్రాటజీ ఫాలో అవుదాం. దీని ఎబోవ్ క్లోజ్ అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని ఎబోవ్ క్లోజ్ అయితే కంఫర్టబుల్గా చూడండి, ఇలా కన్సల్టేషన్ లాగా సస్టైన్ అయితే ఈ కాల్ 2600 150. మనకి టార్గెట్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది. సో మధ్యలో పెట్టుకున్నా కూడా అది వర్కౌట్ అవుతుంది. అలాగే బై నియర్ ఇక్కడ ఎక్కడన్నా మనకి 250 దగ్గర ఎక్కడన్నా 250 to 290 పెడదాం. మిస్ అవ్వకూడదు. 290 25890 ఈ రేంజ్లో ఎక్కడన్నా బై దొరికితే మళ్ళీ 2600 అనమాట. ఇది కానీ టార్గెట్. సో ఇది సింపుల్గా ఇలా కాంప్లికేషన్ వద్దు. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వగానే గ్యాప్ డౌన్ అయింది. చూడండి, ఇక్కడ ఒక ఫేక్ అవుట్ వచ్చింది, ఇక్కడ ఒక ఫేక్ అవుట్ వచ్చింది. సో ఇది జస్ట్ అప్ సైడ్ వెళ్ళింది కానీ పెద్ద వర్కౌట్ అవ్వాల. మనకి స్కాల్పింగ్ చేసిన వాళ్ళకే వర్కౌట్ అయింది, ఈ కాల్ ప్రకారం వర్కౌట్ అవ్వాల. సో ఇది మెయిన్ బిగ్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి,
ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఈ 3 కదపగలదు కదా ఇండెక్స్. ఈ 3 బాగా పెరిగినాయి. సో, గ్యాప్ డౌన్ అయినా కూడా మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి స్లోగా అలాగ పెరిగిందనమాట కన్సాలిడేషన్ అయినా కూడా. సో, ఇది కూడా మనకి సేమ్ 3 అంటే డీవియేషన్ ఉండేది ఇండెక్స్‌లో. కానీ అది అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. 3 ఒకలాగానే వెళ్తున్నాయి ఒకే డైరెక్షన్‌లో. కన్సాలిడేషన్ అవుతున్నాయి. కాకపోతే కొద్దిగా ఫిన్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంగ్త్‌గా ఉందనమాట. దీని అబోవ్ ఇది బ్రేక్ చేయలేదు కాబట్టి దీని అబోవ్ ఇది పాతదే. 850 టార్గెట్ వచ్చేసి 850 వచ్చేసి 5400 ఇది టార్గెట్. సెల్ నియర్ అదే ఆ లెవెల్ ఇచ్చిన దాన్ని బట్టి సెల్. ఇంకొకటి మనం సెల్ ఇక్కడ చిన్న సెల్ పెట్టుకోవచ్చు. 5400 బిలో వస్తే బిలో టార్గెట్ వచ్చేసి చిన్నది. ఇది చిన్న స్కాల్పింగ్ ఇస్తున్నా ఈరోజు జరిగినట్టు 54,850 ఎస్ఎల్లో 5400 ఇది. బ్యాంక్ నిఫ్టీ ఇలా ఫాలో అవుదాం. ఇక్కడ పెడుతున్నా కాపీ చేసుకోవడానికి. సో ఈ రేంజ్ బ్రేక్ అయితే బాగా మూమెంట్ వస్తుంది. ఒక రేంజ్ నన్ను ఎందుకు ఇచ్చారో మీకు అర్థమై ఉంటుంది. అంత రేంజ్ బౌండ్ బేస్ చేసుకుని ఇచ్చాం కాల్స్. ఎక్సెప్ట్ బిట్వీన్ కాల్స్ అన్ని స్కాల్పర్కి అనమాట చెప్పినాయి, ఓవరాల్గా చెప్పినాయి. సో అది స్కాల్పర్ వర్కౌట్ అయి ఉంటుంది. ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది అది అందరికీ రాదు. బాటమ్ ఆఫ్ ది ట్రెండ్ పట్టుకున్న వాళ్ళకి అదే ఈ బాటమ్ ఆఫ్ ది రేంజ్ పట్టుకున్న వాళ్ళు చేయగలరు అనమాట. సో మిగతా వాళ్ళకి అవాయిడింగ్ అది రేంజ్ బ్రేక్ అయ్యే వాళ్ళకి చేయడానికి. సో ఇది కూడా సింపుల్గానే వచ్చింది. సేమ్ 3 days అయింది కాబట్టి 3 days సేమ్ హై బ్రేక్ చేయలేకపోతున్నది. సో ఫిన్ నిఫ్టీ కూడా ఇది కూడా సిమిలర్గానే వచ్చింది. దానికి యాడ్ చేసాం. ఇదేంటి 2500 కదా. ఇది ఏంటంటే దీనికి పర్ఫెక్ట్గానే పెట్టాను. 50-75 ఆ రేంజ్లో సస్టైన్ అయితే ఆల్రెడీ తెలుసు కదా. ఇలాగా మంచి కన్సాలిడేషన్ అయ్యి స్టేబుల్గా ఉంటే రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అయితే బాగా పుష్ చేస్తారు లేదా కన్సల్టేషన్ చేస్తారు. ఏదో ఒక టైంలో బిగ్ మూమెంటం డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ రావచ్చు, లేదా కంప్లీట్ హోల్ డే కన్సల్టేషన్ ఉండొచ్చు. అలా కూడా ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ రోల్ ఓవర్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకుంటారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే లాంగ్స్ చాలా హైయెస్ట్ లాంగ్ పొజిషన్ బై ఎఫ్ఐఎస్, అది కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ కొడతారో తెలియదు. సో తీసుకుంటే స్కాల్పింగ్ లాగానే చెయ్యాలి. 200 పాయింట్లు 300 పాయింట్లు అలా అంటే నడవదు ఈ మార్కెట్లో. 50 పాయింట్లు 100 పాయింట్లు అంతే. 30 పాయింట్ల నుంచి స్కాల్పింగ్ కింద చూసుకోలేమో. సో ఇది కూడా 24,800 దగ్గర ఇచ్చాం. అక్కడికి ఏదన్నా పుల్ బ్యాక్ నియర్ ఈ రేంజ్కి వస్తే ఒకటి, దాన్ని బ్రేక్ చేస్తే సెల్. ఇది చిన్న చేంజ్ చేశాను. ఇది కొద్దిగా హై ప్రాబిలిటీగా వర్కౌట్ అవుద్ది. సో దీనికి ఏంటంటే ఇంకొక సెల్ యాడ్ చేస్తున్నాం కదా, ఎందుకంటే టాప్లో సెల్ పడుతున్నది, రెసిస్టెన్స్ ఫీల్ అవుతుంది. అది బ్రేక్ అవ్వకపోతే బిలో సెల్ టార్గెట్ 24,900 24,850 ఎస్ఎల్లో 25,050. చూడండి, లెవెల్స్ మార్క్ చేసుకుంటే దాన్ని ఫాలో అవటమే కష్టం. ఆ లెవెల్స్ పట్టుకుని ఆ లెవెల్ దగ్గరే రియాక్ట్ అవ్వాలి. అది నేర్చుకోవాలి ఫస్ట్. ఆ లెవెల్ దగ్గరకు వస్తేనే ట్రేడ్ తీసుకోవాలి. ర్యాండమ్గా చాలామంది ఎవ్రీ రీటైల్ అలాగే చేస్తాడు. సో ఆ లెవెల్ వచ్చినప్పుడు అందుకే ఆ లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. నేను ఇవి అన్నీ స్టాండర్డ్గా పెట్టేస్తున్నాను నా చార్ట్స్లో కూడా. సో ఇది లెవెల్ బ్రేక్ అయితే మంచి మూమెంట్ వస్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఆ రేంజ్ బ్రేక్ అయితే ప్లస్ ఆ రేంజ్లో ఉన్నా కూడా ఇచ్చేదట్టు ఇచ్చాను అనమాట. నేను ఓవరాల్గా చెప్పాను, ఇప్పుడు ఇచ్చాను అనమాట. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ ఏమి లేదు, రేంజ్ బౌండ్ నడుస్తున్నది కదా. సో ఇక్కడ 1.31 వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 26,000 దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్
సిఈ షార్టింగ్ ఉంది కదా, దాన్ని పిఈ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నారు. అంటే బయర్ సపోర్ట్ పెట్టారనమాట, బాగా యాడ్ చేశారు. 26 నుంచి బాగా కింద దాకా 800 దాకా యాడ్ చేశారు. ఇది ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ చూసారో ఇవన్నీ సిఈ షార్టింగ్ ఈ లెవెల్స్ అన్ని ఎగ్జిట్ అయ్యారు. పిఈ సైడ్ ఎగ్జిట్ అవ్వట్లేదు చూడండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏం తీసుకున్నారో 2650 తీసుకున్నారు. అందుకే మన బై కాల్ చూసారా, 2650 టు 675 రేంజ్ ఇచ్చాను. అక్కడ సెటిల్ అయితేనే అది అక్కడ బ్రేక్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటేనే, అంటే ఈ రెసిస్టెన్స్ దాటి 26,000 రెసిస్టెన్స్ దాటి ఇక్కడ సెటిల్ అయితేనే, ఈ రేంజ్లో ఈ రేంజ్ మధ్యలో సెటిల్ అయితేనే, అంటే పిఈ ఎడిషన్ యాడ్ అయితేనే మనకు వర్కౌట్ అవుద్ది కాదు. సో అలా ఇచ్చాను అనమాట. ఆ బేస్ లాజిక్ చెప్తున్నా మీకు. సో నెక్స్ట్ వచ్చేసి విత్ ఇన్ రేంజ్, ఈ బిలో పడితే అలాగా అదొక కాలు. ఆపోజిట్ అనమాట సిఈకి కూడా. సిఈకి బాటంలో ఒకటి 25850 దగ్గర ఒకటి ఇచ్చాను కదా. సో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా కూడా అక్కడ సపోర్ట్ తీసుకుని, అక్కడ మనకి సపోర్ట్స్ ఉన్నాయి. ట్రెండ్ లైన్ పెట్టాను కదా, ట్రెండ్ లైన్ అండ్ హారిజాంటల్ లైను. సో అక్కడ వచ్చినా కూడా ఒక కాలు. సో ఇది చూడండి, మన కాల్ కూడా అలాగే జనరేట్ అవుతున్నాయి యాజ్ పర్ ఓఐ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇది ఒక మౌంటైన్ లాగా ఉంది, పోల్ లాగా ఉన్నది. సో ఇద్దరు ట్రై చేశారు 5400 దగ్గర. కాకపోతే ఏంటంటే 54,000 కంప్లీట్ డామినేషన్ బై పిఈ షార్టర్స్. అంటే లాంగ్ వెళ్ళేవాళ్ళు బయర్సే కంట్రోల్ తీసుకున్నారు. 5400 అయితే బయర్ సెల్లర్స్ ఈక్వల్గా కంట్రోల్ తీసుకోవడం ట్రై చేశారు, కానీ సెల్లర్స్ ఎక్కువ డామినేషన్, అందుకే ఎబోవ్ క్లోజ్ అవ్వలేకపోయింది బాగా. సో దీని మీనింగ్ అదనమాట. 54,200 అయితే కంప్లీట్గా ఇంకా వాళ్ళు పెద్ద ఎడిషన్ ఏమి లేదు. అంటే ఇదే బ్రేక్ అవ్వలేదు, సో ఇక్కడ ఏమి ట్రై చేయలేదు ఇంకా. సో ఇది 1 పాయింట్ న్యూట్రల్గానే క్లోజ్ అయింది పీసీఆర్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. సో October 1 ఇది ఇక్కడ ఇదే సేమ్ లెవెల్, 3 ఇండెక్స్లు ఒకేలాగా వెళ్తున్నాయి. 25,000 దగ్గర మనకి మౌంటైన్ లాగా ఉంది అనుకున్న, ఒక పిల్లర్ లాగా ఉంది కదా సిఈ షార్టింగ్. అంటే సెల్లర్స్ అక్కడ కూర్చున్నారు. సో వాళ్ళని బెదరేయడానికి ఈరోజు 25,000 దగ్గర పిఈ షార్టర్స్ బాగా యాడ్ చేశారు. రేపు తెలుస్తుంది మనకి, రేపు ఏం చేస్తారు. రేపు కనుక బాగా ఇది అయితే అసలు ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడెక్కడో 26,000 దగ్గర ఉంది. మధ్యలో ఏదన్నా బిల్డ్ చేసుకోవాలి వాళ్ళు. మధ్యలో దానికోసమే బిల్డింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ వదిలేసి. సో ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. రేపటికి ఇంకా అది నెక్స్ట్ ట్యూస్డే కాబట్టి, సో ఇదన్నీ చూసుకోవాలి. ఎక్కడ నెక్స్ట్ సపోర్ట్ ఫామ్ చేసుకుంటారు. 26,000 పాయింట్స్ గ్యాప్ ఉంది కాబట్టి 750 దగ్గర ఒకటి ఉంది. స్ట్రాంగ్గా ఎక్కడో చోట బిల్డ్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా ఓఏ అనాలిసిస్. ఇది వచ్చేసి న్యూట్రల్గా ఉంది అట్ ప్రెసెంట్. న్యూట్రల్ టు నెగిటివ్ బయాస్ అనమాట, బిలో ఉన్నది కాబట్టి. 0.9 దగ్గరికి వచ్చిందంటే, 0.9.0 వచ్చిందంటే నెగిటివ్ ట్రెండ్ కన్ఫర్మ్ అనమాట. సో ఇది ఇక్కడ వరకు ఇంతే. మళ్ళీ ఫ్రెష్ అనాలిసిస్ ఫ్రైడేకి రేపు చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. స్టాప్ లాస్ చేయండి. మ్యాక్సిమం 2 to 3 ట్రేడ్సే ట్రై చేయండి పర్ డే. కొత్త వాళ్ళు అయితే నేర్చుకోండి, పేపర్ ట్రేడింగ్ చేయండి. ఇది నేను జస్ట్ సెబీ అనలిస్ట్ కాదు, నా వ్యూస్ చెప్తున్నాను అనమాట. సో దాన్ని యూస్ చేసుకుని మీ స్ట్రాటజీ ప్రకారం చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.